చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని ఏకం చేసిన మొట్టమొదటి సామ్రాట్. ఇతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతదేశ చరిత్రలో సామ్రాజ్య నిర్మాణానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మహారాజు చంద్రగుప్త మౌర్య. క్రీస్తు పూర్వం 340 ప్రాంతంలో జన్మించిన చంద్రగుప్తుడి ప్రతిభను గుర్తించిన మహామేధావి చాణక్యుడు. చాణక్యుడి శిష్యుడిగా నందవంశం చేసిన దుష్పరిపాలనను అరికట్టేందుకు చంద్రగుప్తుడు సైన్యాన్ని నిర్మించాడు. దీర్ఘకాల పోరాటం తరువాత క్రీస్తు పూర్వం 322లో నందులను ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తరువాత ఉత్తర భారతం అంతా ఏకం చేశాడు. అలెగ్జాండర్ మరణం తరువాత ఏర్పడ్డ గ్రీకు సత్రాప్లను యుద్ధంలో ఓడించి పశ్చిమ భారతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత సెల్యూకస్ నికేటర్తో యుద్ధం చేసి విజయంతో ముగించడంతో పెద్ద భూభాగం పొందడమే కాకుండా సెల్యూకస్ తన కుమార్తెను చంద్రగుప్తునికిచ్చి వివాహం చేసి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. శక్తివంతమైన పాలనా వ్యవస్థ, సైన్య విస్తరణ, వాణిజ్య అభివృద్ధి బలపరిచి అర్థశాస్త్రంలో చాణక్యుడు చెప్పిన విధానాలను చంద్రగుప్తుడు అమలు చేసి సామ్రాజ్యాన్ని శక్తివంతంగా మార్చాడు. తన జీవితం ఆఖరి దశలో జైన ధర్మం వైపు ఆకర్షితుడై తన కుమారుడు బిందుసారుడిని రాజుగా చేసి కర్ణాటకలోని శ్రవణ బెళగలలో సన్యాసం స్వీకరించాడు. అక్కడే క్రీస్తుపూర్వం 297వ సంవత్సరంలో తన జీవితాన్ని ముగించాడు.